నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు అందరినీ ఆశ్చర్యంలో పడేస్తున్నాయి. తెలంగాణలో జరిగిన పరిణామాలకు ఇంచుమించు అలాగే జరుగుతాయి అని ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా అదే టాక్ నడుస్తుంది. కానీ ఆంధ్ర వాళ్ళ మైండ్ సెట్ చాలా కుటిలంగా ఒక రకంగా ఉంటుంది కాబట్టి అందరికీ ఒక కన్క్లూజన్కి రావడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. రాజకీయ భవిష్యత్తు మనకు ముఖ్యం కాదు. మనకు ముఖ్యం ఎంప్లాయ్మెంట్, వెల్త్ జనరేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఓవరాల్ జీడిపి గ్రోత్ ఆఫ్ ద స్టేట్. ఇది మనకు కావాల్సిన విషయం. కానీ చాలామంది వాళ్లకు కావాల్సిన విషయం వదిలి రాజకీయ పరిణామాల వల్ల అక్కడ జరిగే పరిణామాల గురించి బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆంధ్ర ప్రజలకు ఇకనైనా మేలుకోండి. మీ భవిష్యత్తు 5 ఏళ్ళు సంకనాకిపోయింది. కావున యావత్ తెలంగాణ ప్రపంచం నుంచి మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు సురక్షితంగా, ఆరోగ్యంగా, ధనధాన్యాలతో వర్ధిల్లితే మా తెలంగాణ రాష్ట్రంలో మాకు ప్రెషర్ తగ్గుతుంది. మీ సొంత రాష్ట్రాల్లో మీరు అభివృద్ధి చెందితే తెలంగాణ వాళ్ళు చాలా సంతోషపడతారు. మీలాంటి కుటిల స్వభావం తెలంగాణ వాసులకు లేదు 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 అని చెప్పదలుచుకున్నా. మీరు ఎన్ని గాయాలు చేసినా ఆ గాయాలను మర్చిపోయి మళ్ళీ మీ మంచి కోరే ప్రజలు తెలంగాణ ప్రజలు తమకు తాము కేసీఆర్ని పీకేసి చాలా మేలు చేసుకున్నారు. తమ సత్తా, తమ ఓటింగ్ పవరు, తమ నైపుణ్యము, తమ ఓర్పు అన్నీ ఒలకబోశారు. దాంతో కేసీఆర్ చేసేదేమీ లేక నడుమిరు కొట్టుకొని హాస్పిటల్లో పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నాడు. అంటే కేసీఆర్ సిగ్గుమాలిన తరాన్ని పక్కకు పెడితే, ఆంధ్రాలో మీకు జరిగిన 5 ఏళ్ల అన్యాయం తెలంగాణ వాళ్లకు బాగా గుర్తుంది, కానీ ఆంధ్ర వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. మీకు అన్యాయం మీద అన్యాయం జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఎన్నికైపోయినాక కూడా ముప్పు తిప్పలు పెట్టారు. ధనబలంతో, సెంటర్ ప్రెషర్తో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పవర్లోకి తీసుకొచ్చారు. టోటల్ మీరు 10 ఏళ్ల రుచి చూశాక ఇకనైనా మేలుకోవాలి. ఏ పార్టీ మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని ప్రామిస్ చేస్తుందో, ఏ పార్టీ మీ జీవన ప్రమాణాలు పెంచడంలో సహాయపడతానంటుందో అలాంటి పార్టీలను మీరు సమర్థించి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని నేను కోరుతున్నాను. అయితే మీ కర్మగాలి చంద్రబాబు నాయుడు గెలిస్తే మీ కర్మగాలిన
కర్మ బాగుపడుతుంది. మీరు తెలంగాణను కంపేర్ చేస్తే 10 ఏళ్ల వెనుకబాటు మీకు దక్కింది. డబ్బులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి, పిల్లలున్నా వాళ్ళు హైదరాబాద్లో ఉన్న పరిస్థితి, మీరు ఏది పండించినా అది హైదరాబాద్కి చేరుతుంది అనే దుస్థితి. అసలు ఆంధ్ర రీజియన్లో డెవలప్మెంట్ కంపేర్ చేస్తే రాయలసీమలో మరీ దారుణంగా ఉంది. రాయలసీమలో భూములకు ధరలు లేవు, డెవలప్మెంట్ అనే ఊసే లేదు. అంటే అన్ని రిసోర్సెస్ ల్యాండ్ మాస్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం చూస్తే చాలామంది బాధపడుతున్నారు. అసలు ఇలాంటి సస్యశ్యామలమైన అగ్రికల్చర్ రిచ్ స్టేట్ ఇంత దారుణమైన పరిస్థితిలో ఎందుకుందో వాళ్ళకే అర్థమవుతలేదు. అయితే మీ కర్మగాలి చంద్రబాబు నాయుడు గెలిస్తే తెలంగాణకు కంపేర్ చేస్తే రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ జీడిపి లేదా ఎంప్లాయ్మెంట్ లేదా ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడంలో తెలంగాణకు 30 నుంచి 40% కన్నా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అంటే తెలంగాణను మీరు అందుకోలేరు, కానీ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేస్తే తెలంగాణ స్తబ్దుగా ఉండే టైంలో మీరు గ్రో కావడం స్టార్ట్ అవుతారు. అది మంచి పరిణామం. ఈ ఆపర్చునిటీ ఎవ్వరూ వదులుకోకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిగా ప్యాలెస్లలో ఉండాలి, ఆయన ప్రశాంతంగా ఉండేటట్టు మీరు చూసుకోండి. ఎందుకంటే ఆయన ప్రశాంతత కోల్పోతే ఏ పనైనా చేయగలడు. కనుక జగన్మోహన్ రెడ్డిని శాంతపరిచి ఆయనను ప్యాలెస్లో ఉండటం మంచిది అని చెప్పి నచ్చజెప్పి ఆయన ప్యాలెస్లో ఉంచండి, ఆయనను జైలు పాలు కానియకండి. అదే టైంలో చంద్రబాబు అండ్ కో ఈసారి లాస్ట్ టైం చేసిన మిస్టేక్ చేయబోరు. పూర్తి కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్పై ఉంటుంది. లాస్ట్ టైం జరిగిన కొన్ని ఫైనాన్షియల్ మిస్అడ్వెంచర్స్ నుంచి చంద్రబాబు నాయుడు తేరుకొని ఈసారి సక్రమమైన పరిపాలన అందించి ఆంధ్రప్రదేశ్ని భారతదేశపు మ్యాప్లో మళ్ళీ ఒక స్థానం కల్పిస్తారని చాలామంది తెలంగాణ వాసులు, టీడీపీ కార్యకర్తలు ఇక్కడ తెలంగాణలో అనుకుంటున్నారు. అలాగే చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. అయితే ఈ వెనుకబాటు తరానికి గురైన ఆంధ్రప్రదేశ్ని ఒక సక్రమ రీతిలో ఒక మంచి గాడిలో పెట్టడానికి కనీసం 4 నుంచి 6 సంవత్సరాలు పట్టొచ్చు అని కొంత నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కోల్పోయిన టైంని రికవర్ చేసుకోవాలి. తెలంగాణ టు హెడ్ కాన్ఫ్రంటేషన్ ఇచ్చి గ్రో కావాలి అంటే చాలా కష్టమైన అసాధ్యమైన విషయమే ఇప్పట్లో. కానీ ప్రయత్నం మాత్రం ఆంధ్రప్రదేశ్ మానదు అని అనుకుంటున్నారు. ప్రాక్టికలీ నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ గ్రోత్లో అంటే తెలంగాణ అండ్ హైదరాబాద్ గ్రోత్ కూడా ఉంది. ఇక్కడ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ దొరకాలంటే ఈ ఆంధ్ర ప్రజలు కొంతమంది డెవలప్మెంట్ సాకుతో వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళాలి, వాళ్ళ జిల్లాలకు వెళ్ళాలి. అలాంటి చర్యలు చంద్రబాబు నాయుడు తీసుకోకపోతే చంద్రబాబు నాయుడుకు కూడా జగన్మోహన్ రెడ్డి గతే పడుతుంది. కనుక నాకు అందుతున్న సమాచారం ప్రకారం కూటమి విజయం ఖాయం. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. జీడిపి పరంగా ఆంధ్రప్రదేశ్ పెరుగుతుంది. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడుకి సరి కసెక్కువ, టైం తక్కువ. కనుక తన వంతు
ప్రయత్నం తాను చేస్తూ ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలిస్తే మీ భవిష్యత్తు సుస్థిరంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కే సొంతమైన ఈ సీ కోస్ట్ అంటే సముద్ర ఏరియా చాలా డెవలప్ అవుతుంది, పోర్ట్స్ ప్రకారంగా పాజిటివ్ న్యూస్ వస్తుంది, ఐటీ చిన్న సంస్థలు ఆంధ్రప్రదేశ్కి తరలొస్తాయి, చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ పాలసీ బయట పెడితే దానివల్ల కొంత లాభం చేకూరుతుంది. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు హయాంలో తేరుకుంటుంది, విజృంభిస్తుంది, తనను తాను రక్షించుకుంటూ వాల్యూ పెంచుకుంటూ ముందుకు సాగుతుంది అని సమాచారం అందుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు ఎంత కుటిల రాజకీయవేత్త అయినా డెవలప్మెంట్ తన ఊపిరిగా తీసుకునే వ్యక్తి కాబట్టి అందరూ తమ విచక్షణ అధికారాన్ని జ్ఞానాన్ని యూజ్ చేసి ఈసారి తాయిలాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకుండా మీ పిల్లల భవిష్యత్తు నిలబెట్టే చంద్రబాబు నాయుడు గారికి మీ వంతు సహకారం అందిస్తారని మంచి మార్గం ద్వారా కోరుతున్నా. చంద్రబాబు నాయుడుకి ఇది లాస్ట్ ఛాన్సు. తికమక రాజకీయాలు చేస్తే ఇక వైసీపీతో పాటు టీడీపీ కూడా కనుమరుగై కాంగ్రెస్ పవర్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కనుక మీరు ఆలస్యం చేయకుండా ఏపీ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 10 ఏళ్లుగా మగ్గిపోతున్నారు. భూముల ధరలు లేక, డెవలప్మెంట్ లేక, హౌసింగ్ పరంగా కొత్త డెవలప్మెంట్స్ రాక, ఇండస్ట్రీస్ పరంగా కొత్త ఇండస్ట్రీస్ రాక సతమతపడే ప్రజలకు మీ వంతు సహాయం అందిస్తారని, ఆంధ్రప్రదేశ్ కోలుకునేలా చేస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ఒక 20% గ్రోత్ తేగలడు అని నా తరఫున నేను మీకు తెలియజేస్తూ, అలా చంద్రబాబు దగ్గర ఆశిద్దాము, డిమాండ్ చేద్దాము అని కూడా చెప్తూ నమస్కారం.